ఎగ్ బ్రెడ్ పఫ్ ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, మీ స్పైసీనెస్ తగిన పచ్చిమిరపకాయలు వేసుకుని మీ టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే మీ స్పైసీనెస్కి తగినంత కారం, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకుని వీటన్నిటిని కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని బ్రెడ్ని ఇలాగా సర్కిల్ కింద అయితే కట్ చేసుకోవాలి. తర్వాత 2 ఎగ్స్, కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ లోకి కొద్దిగా కర్రీ వేసుకుని ఎగ్ స్లైస్ పెట్టుకుని మైదా పిండితో సీల్ అయితే చేసుకుని తర్వాత ఎగ్ మిక్చర్ లో డిప్ చేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లేక్స్ తోని కోట్ చేసుకోవాలి. ఆయిల్ లో వేసుకుని ఫ్రై అయితే చేసుకోవటమే. చాలా సింపుల్ టేస్టీ ఎగ్ బ్రెడ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.